శివుడు అలా పెరికివైచిన జడ నుండి లోకాలన్నింటికీ భయం కలిగిస్తూ రెండో రుద్రుని వలె వీరభద్రుడు పుట్టాడు. ఆయన నల్లని దీర్ఘ శరీరం ఆకాశాన్ని అంటుతోంది. కాలమేఘమనిపిస్తోంది. తల వెంట్రుకలు భగభగమండే అగ్నిజ్వాలల వలె ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వలె ఉన్న ఆయన వేయి బాహువులలో లెక్కలేనన్ని ఆయుధాలు మెరుస్తున్నాయి. 3 కనుల నుండి ప్రచండంగా మార్తాండ కిరణాలు ప్రసరిస్తున్నాయి. ప్రజలు చూడలేకపోతున్నారు. కోరలు రంపాల వలె కఠినంగానూ కర్కశంగానూ ఉన్నాయి. మెడలో కపాలమాలలు వ్రేలాడుతున్నాయి. ఆ భీకర రూపంతో వీరభద్రుడు శత్రు సంహారం తలపెట్టాడు. తన వేయి చేతులు జోడించి వినమ్రుడై స్వామీ ఆజ్ఞాపించండి అన్నాడు. ఈశ్వరుడు వెంటనే ఇలా అన్నాడు, రణకోవిదా, ప్రమథగణాలన్నింటికీ నీవు సేనాధిపతివై వెళ్ళి యజ్ఞంతో సహా దక్షుణ్ణి సంహరించు. నా అంశతో పుట్టిన నీకు అసాధ్యం ఉండదు అన్నాడు. అలా కోపంతో ఈశ్వరుడు ఆజ్ఞాపించగానే అలాగే అని అనఘుడు రుద్రుజేరి ముదమార ప్రదక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున కుంభిని గ్రక్కదలంఝళంఝళధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయగ భీషణ ప్రబల్లనర కృతాంతకాంతకశిత స్ఫుట శూలముబోని చచ్చరన్. వీరభద్రుడు రుద్రునికి ప్రదక్షిణం చేసి సెలవు తీసుకుని గమన వేగానికి భూమి దద్దరిల్లుతుండగా, కాలి మణినూపురాలు ఝళంఝళ ధ్వనులు చేస్తుండగా, భయంకరమైన కాంతులతో కాలయముణ్ణి కూడా నేలగూల్చగలిగిన శూలము చేత ధరించాడు. జై శ్రీకృష్ణ.